నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో గందరగోళం నెలకొంది. టాస్ 2 సార్లు వేయడం తీవ్ర వివాదాస్పదమైంది. మ్యాచ్ రిఫరీ తీరుపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అసహనం వ్యక్తం చేశాడు. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ ప్రెజెంటర్గా రవిశాస్త్రి వ్యవహరించగా మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ కూడా వీరితో ఉన్నారు. అయితే టాస్ టైంలో శుభ్మన్ గిల్ కాయిన్ను గాల్లోకి విసిరాడు. రియాన్ పరాగ్ హెడ్స్ అని కాల్ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక టేల్స్ వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. అయితే తనకు వినిపించిందని పరాగ్ హెడ్స్ చెప్పాడని గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరికి రవిశాస్త్రి కల్పించుకొని మరోసారి టాస్ వేయాలని కోరడంతో మొదట వేసిన టాస్ను రద్దు చేసి రెండోసారి టాస్ వేయాల్సి వచ్చింది. గిల్ మళ్ళీ కాయిన్ను స్పిన్ చేశాడు. ఈసారి పరాగ్ గట్టిగా హెడ్స్ అని అరిచాడు. అదే పడింది. కాయిన్ హెడ్స్ పడడంతో రాజస్థాన్ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమీ ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అయితే గిల్ మాట్లాడుతూ టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని చెప్పాడు. మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఈ వికెట్పై ఇప్పటికే 40 ఓవర్ల ఆట పూర్తయింది కాబట్టి ఇది పెద్దగా మారబోదని మేం భావిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు రియాన్ పరాగ్ చేసిన కాల్ను మ్యాచ్ రెఫరీ సరిగ్గా వినలేదని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్కు అన్యాయం చేయాలని చూశారని కామెంట్లు చేస్తున్నారు.